సాకేత్ 16 కుర్రవాడు. చాలా తెలివైనవాడు. కానీ ఈ రోజంతా మొబైల్ ఫోన్లోనే గడిపేవాడు. స్క్రోల్ చేస్తూ, చాటింగ్ చేస్తూ, వీడియోలు చూస్తూ గంటలు గంటలు గడిచిపోయాయి. కానీ పుస్తకాలు మాత్రం తెరిచేవాడు కాదు, నేర్చుకునేవాడు కాదు. భవిష్యత్తు గురించి ఆలోచన అసలే లేదు. తల్లిదండ్రులు ఎంతో చెప్పేవాడు, టైం చాలా వాల్యూ ఉందిరా, వృధా చేయకు అని. కానీ అసలు వినేవాడే కాదు. నాకు ఇంకా చాలా టైం ఉంది అనేవాడు. ఒకరోజు అలా ఫోన్ చూస్తూ పార్క్ లో ఒక బెంచ్ పైన కూర్చుని ఉండగా అక్కడికి ఒక తాత వచ్చాడు. అతని ముఖంతో ముసలుతో ఉంది, కానీ కళ్ళలో ఏదో జ్ఞానం కనిపిస్తుంది. ఆ తాత సాకేత్ నేను అడిగాడు, సమయాన్ని ఏం చేస్తున్నావు బాబు అని. అప్పుడు సాకేత్, ఇలాగే రిలాక్స్ అవుతా తాత, మొబైల్ చేస్తూ ఉంటాను, అయినా ఇంకా చాలా టైం ఉంది కదా. అప్పుడు ఆ తాత చాలా బాధగా చిన్నగా నవ్వి, నేను కూడా నీ వయసులో ఉన్నప్పుడు ఇలాగే సమయాన్ని అంతా వృధా చేసేవాడిని బాబు. ఇప్పుడు తెలుస్తుంది ఆ టైం వాల్యూ ఏంటో. సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు, డబ్బు పోతే మళ్ళీ ఎలాగో అలా సంపాదించవచ్చు, కానీ టైం, ఏజ్ పోతే రావు అని తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అప్పుడు ఆ తాతను చూసి సాకేత్ కి చిన్న భయం స్టార్ట్ అయింది. అవును, ఇప్పుడు నా టైం అంతా వేస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని. అప్పటి నుండి సాకేత్ ఫోన్ వాడటాన్ని తగ్గించి పుస్తకాలతో పోటీ పడడం స్టార్ట్ చేశాడు. భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. సమయాన్ని వృధా చేయొద్దు. సమయాన్ని ఎంత ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు అంత ఆనందంగా ఉంటుంది.